మరణద్వారంన ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరించి నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు. ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన శోధించడానికి ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపమని ఆయనను అడిగారు. అయితే దానికి ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు ఆకాశపు వైఖరిని వివేచిస్తారు కానీ ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు అని. వారిని గురించి ప్రభు ఒక మాట మాట్లాడతారు. అదేంటంటే వ్యభిచారులైన చెడ్డతరము వారు అని. అయితే యోనాను గురించిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచిపోయినట్లుగా మొదటి 4 వచనాల్లో మనం చూస్తాం. సాతాను ఎలా యేసుప్రభుని శోధించడానికి వచ్చాడో అలాగే వీరు కూడా ఆయన్ని శోధించడానికి సూచక్రియను అడిగారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారని వీరిని గురించి ప్రభు అంటారు. అంతేకాదు వారు ఆకాశం నుండి ఒక సూచన అడగటానికి కారణం ఏంటంటే, కొందరు ఆయన్ని ఏలియా అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇదే అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. వారు ఆయన్ని మెస్సయ్య అని తప్ప మిగతా వారందరితో పోల్చుకుంటున్నారు. దేవుని రహస్యాలు ఎప్పుడు విధేయతతో ఉన్న విశ్వాసులకు మాత్రమే తెలుపబడతాయి. అహంకారులు వాటిని విన్నా గ్రహించలేరు. దేవుడేమీ పక్షపాతి కాడు, ఆయన అందరికీ బోధిస్తారు. ఈ విషయం మనకు విత్తనాల ఉపమానం ద్వారా గ్రహిస్తాం. నేల ఎటువంటిదైనా ఆయన విత్తనాలనైతే చల్లారు. అలాగే అందరికీ బోధించబడుతుంది. కానీ కొందరు వింటారు, కొందరు వినరు. విన్నవారు గ్రహిస్తారు. ఇక్కడ వినడం అంటే కేవలం చెవులతో మాత్రమే వినడం కాదు. విన్న దాని ప్రకారం చేసినప్పుడే మనం మాట విన్నవారం అవుతామన్నది గ్రహించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో యేసుప్రభు అంటారు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా అని. ఊరికే ఆయన ఏం చెప్తారో చూద్దాం, ఒక సూచక్రియ చేస్తే చూద్దాం అనుకునే వారెవ్వరూ ఆయన అర్థం చేసుకోలేరు. ఆయనతో కలిసి నడిచినప్పుడే కదా మనం అద్భుతాలను చూడగలుగుతాం. గ్రహించిన వారికి మాత్రమే దేవుని రహస్యాలు తెలుపబడతాయి. అప్పుడు మాత్రమే ఈ కాలం ఎటువంటిదో, సూచనలేమిటో, మనం ఎలా సిద్ధపడాలో తెలుస్తుంది. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో అర్థమవుతుంది. ఆ తర్వాత 5 నుండి 12 వచనాలు చూస్తే శిష్యులతో ప్రభు అంటున్నారు, పరిసయ్యులు సద్దూకలైన వారి పులిసిన పిడిని గురించి జాగ్రత్త పడమని. అంటే వారి బోధన గురించి. శిష్యులు ముందు మనం రొట్టెలు తినందువల్ల ఇలా అంటున్నారేమో అనుకున్నారు. కానీ ప్రభు వారికి క్లారిటీ ఇచ్చారు. 2 సార్లు ఆయన చేసిన అద్భుతాన్ని గురించి గుర్తు చేశారు. 5 రొట్టెలు 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తిన విషయాన్ని, 7 రొట్టెలు 4,000 మందికి పంచగా 7 గంపల నిండా ఎత్తిన విషయాన్ని గురించి వివరించినప్పుడు వారికి అర్థమైంది అది వారి అంటే పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క బోధన గురించి అని. వాళ్ళు దేవుడు చెప్పని వాటిని కూడా కలిపి చెప్పడం, ఇంకా వారు చెప్తారే కానీ ఎంత మాత్రమూ చేయకపోవడం, వారి బోధలు ఇతరుల మీద ఎంతో భారాన్ని మోపడం, ఇదంతా కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు వారిని గురించి, వారి బోధన గురించి చెప్పారు. అలాగే ఈరోజు కూడా జరుగుతుందని గమనించాలి. నేడు ఈ కాలంలో కూడా ఇలాంటి శాస్త్రులను, పరిసయ్యులను ఎంతోమందిని చూస్తాం. ప్రభు వారు చేసే బోధన గురించి మనల్ని జాగ్రత్త పడమంటున్నారు. యేసు ప్రభుని శిష్యులుగా ఉండగోరు వారెవ్వరైనా వారేం వింటున్నారో జాగ్రత్తగా ఉండాలి. దేవుని గురించి చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉండగా, అంటే దేవుని యొక్క స్వభావము, ఆయన మనకిచ్చే మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్మం, దేవుని రాజ్యం, ఇంకా ఆయన నిబంధనలో ఎన్నో సంగతులు, శిల్వ కార్యం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మని గురించి, ఆయన నడిపింపుని గురించి, ఇలా ఎన్నో సంగతులు ఉండగా మోషేని గురించి, దావీదుని గురించి, తిమోతిని గురించి, ఇంకా బైబిల్లో ఉన్న చిన్న పెద్ద క్యారెక్టర్స్ని గురించి చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఇవ్వబడిన సమయాన్ని దొంగిలించేవారెందరో. ప్రసంగాంశము యేసుప్రభువు పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఉండవలసిన ఈ రోజుల్లో, ఈ కాలంలో ఆయన ప్రసంగంలోని చివరి భాగానికి మాత్రమే పరిమితమైపోవడం చాలా విచారకరం. కొన్ని ప్రసంగాలు అయితే అది కూడా లేదు. ప్రభువుని గురించి ప్రకటించడానికి ఇవ్వబడిన సమయాన్ని ఎన్నిసార్లు మన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నామో మనం చూసుకోవాలి. మనం నిరంతరము సహవాసం చేయవలసింది యేసు ప్రభువుతో కదా, మిషనరీస్తోనో లేకపోతే బైబిల్లో ఉన్న నాయకులతోనో కాదు. అందుకనే యేసు ప్రభువే ముఖ్య ప్రసంగాంశంగా ఉన్న చోటకు నడిపించబడాలని ప్రభుని వేడుకోవాలి. ఆయనను గురించి తెలుసుకోకుండా ఆయనతో మనం ఎలా సహవాసం చేయగలం? ఈ విషయం చాలా తీవ్రంగా పరిగణించబడాలి. నేనెప్పుడూ అనుకుంటాను, దేవుడు కరుణా సంపన్నుడు గనుక తనను గురించి చెప్పవలసిన సేవకులు ఎవరి గురించో బోధిస్తూ ఉంటే ఆయన చూసి చూడనట్లు ఊరుకుని
తన ఆత్మకార్యాన్ని తానే సైలెంట్గా ప్రతి విశ్వాసలో చేసుకుంటూ పోతూ ఉన్నారు. తను నమ్మి వచ్చిన వారినైతే ఆయన విడువడు. కాబట్టి ఆయనే తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. రేపు మన ప్రసంగాలన్నింటినీ లెక్క తీసి చూస్తే ఎన్ని యేసుప్రభు గురించి ఆయన మనస్సు గురించి ఉంటాయో చూస్తే మనకు అనిపిస్తుంది అసలు మనం ఏం చెప్పలేదని. కానీ భూమి మీదేమో నా ప్రసంగాలు విని ఇంతమంది రక్షించబడ్డారు కదా, ఇంతమంది నడిపించబడ్డారు కదా అని ఆ రోజున మనం ఆలోచిస్తాం. అయితే అక్కడ జరిగిన కార్యం మన పని ద్వారా కాదు, దేవుని ఉచితమైన కృప ద్వారానే. వారు మన ముందున్నారు కాబట్టి మన లెక్కలో వేసుకున్నాం. నిజానికి వారంతా మన లెక్కలోకి రారు. ఎందుకంటే యేసుప్రభుని గురించి, ఆత్మ నడిపింపుని గురించి నేర్పించిందెక్కడా? శాస్త్రులు పరిసయ్యుల్లాగా మనమే రూల్స్ పెట్టేసి ఆ రూల్స్ దాటిన వారందరూ దేవుని పిల్లలు కాదని తేల్చేస్తాం. ఆత్మ నడిపింపుకు అవకాశమే ఇవ్వము చాలామందికి. వాళ్ళు సేవకుల నడిపింపులోనో, స్నేహితుల నడిపింపులోనో, లేకపోతే ఇంకొకరి నడిపింపులోనో ఉండటం మనం గమనిస్తాం. కానీ నిజంగా పరిశుద్ధ ఆత్మ నడిపింపులోకి వారిని నడిపించటం అనేది చాలామంది దగ్గర మనం చూడం. నా ప్రియ విశ్వాసులారా, ఇప్పటికైనా మేల్కోండి. ఎలా బ్రతకాలో, మంచేదో చెడేదో ప్రతి ఒక్కరికి తెలుసు. అది దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించారు. మనం తెలుసుకోవాల్సింది యేసుప్రభుని గురించి, ఆయనతో సహవాసాన్ని గురించి, పరిశుద్ధాత్మ నడిపింపుని గురించి చెప్పమని మన సేవకుల్ని మనం అడగాలి. ప్రస్తుతము సంఘంలో ఉంటే మోరల్ సైన్స్ క్లాసెస్ అన్నా ఉంటున్నాయి, లేకపోతే ఎవరో ఒకరు క్యారెక్టర్ స్టడీస్ అయినా జరుగుతున్నాయి. సంఘము ద్వారా దేవుని జ్ఞానము విడుదల చేయవలసిన వారు లోక జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఇంకా అనేకమైన అరాచకాలను కూడా పరిశుద్ధాత్మ పేరట మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చాలవన్నట్లు ఇంకా సత్యబోధలు, దుర్బోధలు, ఇంకా వేరువేరు అనేకమైన సాతాను ఏర్పాటు చేసిన సంఘాలు, వీటన్నిటి మధ్యలో ఎంతో కన్ఫ్యూజన్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వారమే మనం అప్పచెప్పవలసిన రోజు ఒకటి ఉందని గుర్తించి మనము నేర్చుకోవాల్సిన విషయాలు సరిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేర్పవలసిన విషయాలు సరిగ్గా నేర్పకుండా విశ్వాసులను మీరు సరిగ్గా లేరని తిట్టేవారు కొందరైతే, అసలు ఏమీ హెచ్చరించని వారు మరికొందరు. ఇదంతా విన్నాక ఇంక నేను సంఘానికి వెళ్ళకూడదని ఎవరైనా అనుకుంటుంటే మీరు వాక్య విరుద్ధంగా ఆలోచిస్తున్నారన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే సంఘముగా కూడుకొనుట మానుకునవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే బాధ్యత కలిగిన విశ్వాసులు వివేకవంతులైతే పరిస్థితులను గమనించుకుని మీ సంఘాన్ని గురించి ప్రార్థన చేసి బాగు చేసుకోవాలి. అంతేగాని మా సేవకుడు ఇలాంటి వారు, నేను మానేస్తాను అని అనుకోకూడదు. దేవుడు మిమ్మల్ని ఆ సంఘంలోనికి నడిపించారంటే అక్కడ మీ పని ఏంటో ఆత్మ నడిపింపులో ఉండి తెలుసుకుని దానికి అనుగుణంగా పని చేయాలి. ప్రాబ్లం ఉందని అక్కడ నుండి తప్పించుకోవడం తేలికే, కానీ అక్కడే నిలబడి ప్రాబ్లంని సాల్వ్ చేయడంలోనే ప్రభు ఆనందిస్తారు అని తెలుసుకోవాలి. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యభాగంలో నుండి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఇదే. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని, అంటే మనం వినే బోధన గురించి జాగ్రత్త పడమని. ప్రార్థించుకుందామా? మా ప్రభువా, నీవు మాకు అత్యంత సమీపంగా ఉన్నావని నిన్నెంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మా నిర్దోషత్వమును బట్టి నువ్వెంతగానో ఆనందించే దేవుడివైనందుకు నీకు స్తోత్రాలు. మా జీవితకాలమంతా మా మంచి బోధకుడువైన నిన్ను తెలుసుకోవడానికి, నీ చిత్తానుసారంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మేము చాలాసార్లు ఏది పడితే అది తినేసి మా కడుపు పాడు చేసుకున్నట్లే ఏది పడితే అది వినేసి మా ఆత్మను కూడా అలా అనారోగ్యానికి అప్పచెప్తూ ఉన్నాం. అలా కాకుండా మాకు జ్ఞానం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ రాజ్యంలో మా వంతులో మేము నిలబడటానికి సహాయం చేయండి. బోధించేవారు మిమ్మల్ని గురించే బోధించటానికి కృప చూపండి. అటువంటి బోధలో మేము ఎదిగి నిత్య జీవానికి నడిపించబడినట్లు సహాయం చేసి రక్షించమని ఈ రోజంతట్లో మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.